ఏంటి నెంబర్ 32 ఇక్కడున్నాడు? చూడ్డానికి చాలా చిరాగ్గా కనిపిస్తున్నాడు. ఏంటో చూద్దాం. ఏంటి 32 చిరాగ్గా కనిపిస్తున్నావేంటి? బాధగా కూడా ఉన్నట్టున్నావు. మనం ఈ లోకానికి ప్రభువులం. ఈ మనుషులందరూ మనం చెప్పిన మాటే వింటారు. మొత్తం ఏలేయడమే. ఇంతకీ నువ్వు ఇలా బాధగా రోడ్డు మీద తిరగడానికి గల కారణం ఏంటి? హా, ఏం ప్రభువులమో ఏం పాలించడమో. ఈ లోకం అంతా మనదే అనుకుంటాం కానీ కొంతమంది క్రైస్తవులను చూస్తే వాళ్ళు మన రాజ్యాన్ని కూల్చేస్తారేమో అనిపిస్తుంది. క్రైస్తవులా? వాళ్ళ గురించా అంత బాధపడుతున్నావు? వాళ్ళ విశ్వాసం నాశనం చేయడానికి కొత్త కొత్త ప్లాన్స్ వేస్తాం. ఐశ్వర్యం, ధనం, హోదా, రకరకాల వ్యసనాలను చూపించి వాళ్ళని దేవుడి దగ్గరికి వెళ్లకుండా చేస్తాం. యవ్వనస్తులైతే వాళ్ళు వేసే ప్రతి అడుగు మన వైపే. అవును, నువ్వు చెప్పింది నిజమే. 100లో 80% మంది మనం చెప్పిందే వింటారు, మన అడుగుజాడల్లోనే నడుస్తారు. కానీ మిగిలిన 20% మంది ఉన్నారు చూసావా, వాళ్ళ వల్ల మన రాజ్యానికి చాలా నష్టం జరుగుతుంది. అనేక మందిని మన మాట వినకుండా చేస్తారు. ఆ 20% మందిని పడగొట్టడం నీ ఒక్కడి వల్ల కాకపోతే నేను కూడా నీతో వస్తా పద. ఈసారి మన ప్రయత్నం చాలా కఠినంగా ఉండాలి. ఆ దేవునిపై వాళ్లకున్న విశ్వాసాన్ని పతనం చేయడానికి అనేక పథకాలు వేద్దాం. అది అంత ఈజీ ఏం కాదు. నేను ఒక ఫ్యామిలీని పడగొట్టాలని ట్రై చేసి నా వల్ల కాక ఇలా బాధతో ఇరిటేషన్తో ఇలా వచ్చి తిరుగుతున్నాను. కానీ ఇప్పుడు నువ్వు కూడా నాతో వస్తా అన్నావుగా, పద వాళ్ళ సంగతి చూద్దాం. ఇదిగో చూడు, వీళ్ళ ఫ్యామిలీ గురించి నేను చెప్పేది. ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉన్నారో చూడు. వీళ్ళని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. వీళ్ళనే మనం పడగొట్టాల్సింది. వీళ్ళు ఎప్పుడు చూసినా ప్రార్థన, బైబిల్, చర్చ్, వాక్యం అంటూ ఆ దేవునితోనే గడుపుతూ ఉంటారు. రిబ్కా ఎంత ప్రార్థన పరురాలంటే అసలు సమయం ఎంత మాత్రం వృధా చేయదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా వృధా చేయనియదు. ఆమెను టీవీ చూసేటట్టు పడేయాలని ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని ప్రయత్నాలు వేసినా అన్నీ ఫెయిల్ అవుతూనే వచ్చాయి. ఇంకా వాళ్ళ పిల్లల్ని చూస్తే ఆదివారం వస్తే సండే స్కూల్ అంటారు, చర్చ్ అంటారు. అసలు వీళ్ళని చూస్తుంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. వీళ్ళది పర్ఫెక్ట్ ఫెయిత్ఫుల్ ఫ్యామిలీ. ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవునితో వీళ్ళకున్న సంబంధాన్ని, సహవాసాన్ని చెడగొట్టలేకపోయాను. అంతేనా? ఎంతమందిని చూడలేదు. ముందు అద్భుతంగానే స్టార్ట్ చేస్తారు, చివరికి మన దగ్గరికే వస్తారు. చెప్పు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? పిల్లల ద్వారా మనశ్శాంతి లేకుండా చేద్దామా? రిబ్కాని డిప్రెషన్కి గురి చేద్దామా? జాన్ ఆఫీస్ వర్క్లో స్ట్రెస్ని పెంచి కోపం తెప్పించి మనశ్శాంతి లేకుండా చేద్దామా? లేకపోతే సంపాదనే ప్రపంచంగా మార్చేద్దామా? సంపాదించడం కోసం అనేక మార్గాల్లోనికి తీసుకెళ్ళిపోదాం. వాళ్ళేమో అన్ని మార్గాలు దేవుడే చూపించారు, దేవుడే మనల్ని ఆశీర్వదిస్తున్నారు అనుకుంటారు. అబ్బో, ఒకటేంటి, ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి. చెప్పు, ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇంకెవరు ఉన్నాడుగా, జాన్. ఫస్ట్ అతని విశ్వాసాన్ని చెదరగొడితే అతని కుటుంబం మొత్తం విశ్వాసంలో చెదిరిపోతుంది. జాన్ దేవునితో ఎంతో బలమైన సహవాసం ఉన్నవాడు. ప్రతిరోజు ప్రార్థన, వాక్య ధ్యానం, పాపానికి తలొగ్గని ధైర్యం. నిజంగా ఇతను మనకు ఒక పెద్ద తలనొప్పి. అవును, నువ్వు చెప్పేది నిజమే. వీడిని చిన్న చిన్న పాపాలతో మోసం చేయడం కుదరదు. వీడు చాలా అప్రమత్తంగా ఉంటాడు. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధంగా లేచి ఇశ్రాయేలీయులను రక్షించుటకు దావీదును ప్రేరేపింపగా. ఏంటి ప్రేరేపించడమా? సాతాను ప్రేరేపిస్తా? అవును, ప్రేరేపించడమే కాదు, దేవుని సహవాసం నుండి మిమ్మల్ని దూరం చేయాలని అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాడు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. జాన్, నువ్వెంత బలమైన విశ్వాసివో తెలుసా? విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. ప్రతిరోజు ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు,
అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పినవాడవు నువ్వు. దేవుడు అంటే చాలు ప్రాణమైన ఇచ్చేస్తావు. ప్రపంచం మొత్తంలో నీలాంటి బలమైన విశ్వాసులను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అవును, నిజమే. వాస్తవానికి నేను చేసే ప్రార్థన నాలాగా దేవునితో సహవాసం ఎవరూ చేయలేరు. వాక్యం నాకు తెలిసినందుగా ఎవరికి తెలియదు. చుట్టూ ఉన్న లోకం చూడు, అందరం పాపం చేస్తూ దేవుని మార్గం నుండి తొలగిపోయిన వారే. నా ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీ కూడా ఎక్కడో ఉండదు. బహుశా దేవుడు కూడా నన్ను నా ఫ్యామిలీని చూసి చాలా సంతోషిస్తూ ఉండుంటారు. వద్దు, అలా ఆలోచించకు. అపవాది చేసే తంత్రాన్ని గమనించు. వాడి వలలో పడకు. చాలాసేపటి నుంచి బైబిల్ చదువుతూనే ఉన్నావు. అలా చల్లగాలి కోసం బయటకు వెళ్ళొద్దాం పద. అవును, చాలాసేపటి నుంచి బైబిల్ చదువుతూనే ఉన్నా. అలసిపోయా. అలా వెళ్ళి 5 మినిట్స్లో కాఫీ తాగి వెంటనే వచ్చేద్దాం. వద్దు, వెళ్ళకు. అపవాది చేసే తంత్రాన్ని తెలుసుకో. వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. గర్వం అనే విత్తనాన్ని నీలో నాటాడు. వెంటనే ప్రభువు సహాయాన్ని కోరుకో. ఏంటి జాన్, చాలా రోజుల తర్వాత ఇలా వచ్చావు? అసలు నువ్వు బయటికి రావు కదా. ఎప్పుడు చర్చు, ఆఫీసు, ఇల్లు అంటూ ఉంటావు. ఏంటి ఇలా వచ్చావు? మనసు బాగాలేదా? హే కమల్, నువ్వు ఎప్పుడు చూసినా నన్ను నీ దారిలోకి రమ్మని, నీతో పాటు లైఫ్ ఎంజాయ్ చేయమని చెప్తూ ఉంటావు. నాకు నీతో మాట్లాడితే ఎంత మాత్రం ఇష్టం లేదు. జాన్, ఎప్పుడైనా ఈ నిజమైన ప్రపంచాన్ని చూసావా? అసలు ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో తెలుసా? అందరూ ట్రిప్స్ అని, పిక్నిక్స్ అని తెలియకే లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఒకసారి అందమైన ప్రపంచాన్ని చూడు. అంతేగాని ఆ దేవుడి గురించి ఇలాంటి టైంని వేస్ట్ చేసుకుంటావు ఎందుకు? అబ్బా కమల్, నమ్మకం లేనిదే జీవితం శూన్యం. దేవుడు మనకు దారి చూపిస్తాడు, మన కోసం అన్నీ చేస్తాడు. నువ్వు అలా ఎందుకు అనుకుంటావు? మనం దేవుడి దయ వల్లే బతికి ఉన్నాం. జాన్, ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందని దేవుని వాక్యం నీకు తెలుసు కదా. నిజమేనా? ఇంకొకసారి ఆలోచించు జాన్. నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత ప్రార్థించినా, ఎన్నిసార్లు దేవుణ్ణి నమ్మినా, నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా అసలు అనుకున్నట్టు జరిగిందా? నిజమే, కొన్నిసార్లు నాకు అలానే అనిపించింది. అయినా నేను నమ్మకాన్ని మాత్రం వదిలేయలేను. ఒకే ఒక చిన్న లాజిక్ చెప్తా విను. ఈ ప్రపంచంలో అందరూ కష్టపడి హార్డ్ వర్క్ చేసి డబ్బు సంపాదించి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళలో ఎవరికీ దేవుడి మీద నమ్మకం లేదు. అయినా వాళ్ళు ఎక్కడ ఆగలేదుగా, చాలా ఎత్తుకు ఎదిగారు. నాకెందుకో కమల్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇప్పటి వరకు చాలాసార్లు నేను అడిగినవి దేవుడు నాకు ఇవ్వనే లేదు. ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు వాటికి సమాధానం కూడా ఇంకా దొరకలేదు. దేవుని భయం లేని ఎంతోమంది నా ముందు ఎంతో ఎత్తుకు ఎదిగారు. నాకంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేకపోయాడు? అంటే నేను దేవుడు అంటూ టైం వేస్ట్ చేస్తున్నానా? నేను వెళ్తున్న మార్గం తప్ప? చాలా ఈజీగా వచ్చేసావుగా మా దారికి. ఇంకా మేమెంత కష్టపడాలో, ఎన్నెత్తులు వేయాలో అనుకున్నాం. పని చాలా సులభంగా జరిగిపోయింది. ఏంటి, వాడు నా బ్రెయిన్ వాష్ చేసేసాడుగా. అయినా వాడు చెప్పిన దానిలో తప్పేముంది? ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఆర్థికంగా చాలా బాగున్నారు, చాలా సంతోషంగా కూడా ఉన్నారు. వారికి దేవుని భయం లేకపోయినా, ఎన్నో పాపాలు చేస్తున్నా కానీ దేవుడు వాళ్ళని శిక్షింపకపోగా ఎంతగానో వారిని ఆశీర్వదిస్తున్నాడు. నేను ఈ లోకానికి ప్రత్యేకంగా దేవుడు చెప్పినట్లుగా భయభక్తులు కలిగి జీవిస్తున్నాను. అయినా సరే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. వాళ్ళకిచ్చిన సంతోషం, సమృద్ధి నాకు ఇవ్వట్లేదు. ఏం చేయాలి నేను ఇప్పుడు? ఎవరిని అడగాలి?
నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది నాకు? నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎవ్వరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నేను చెప్పినట్లు చేయి చాలు. ఇన్ని రోజులు నువ్వు కోల్పోయిందేంటో నేను నీకు కళ్ళారా చూపిస్తా. ఏంటి, ఇంట్లో టీవీ ఉందనే చాలా సంవత్సరాల క్రితమే మర్చిపోయాం. ఈరోజు కొత్తగా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారేంటి? ఏమై ఉంటుంది? జాన్, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. కొంచెం నా కోసం టైం ఇస్తావా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. ఆ టీవీ గురించేనా? నువ్వు టీవీ చూస్తున్నాను అనే అనుకుంటున్నావు, కానీ నీతో 3 గంటలు టైం వేస్ట్ చేయించినందుకు, వాడు చెప్పింది విన్నందుకు సాతాన్ ఎంత సంతోషించి ఉంటాడో తెలుసా నీకు? ఆమె మాటలు వినకు. ఇన్ని రోజులు ఆ బుద్ధిహీనమైన మార్గంలోనికి వెళ్ళి మోసపోయింది చాలు. అందరూ ఎంత ఎత్తుకెదిగారో చూస్తున్నావుగా. ఇప్పుడు నిన్ను వాళ్ళ మార్గంలోనికే తీసుకెళ్తా. నీ ఎదుగుదల అందరూ చూడాలి జాన్. చాలే ఆపు రిప్కా నీ బుద్ధిహీనమైన మాటలు. నువ్వు కూడా చూస్తున్నావు కదా, ఎవరు ఆయనను చూడని, ప్రార్థన చేయని వాళ్ళ జీవితాలు ఎంత బాగుంటున్నాయో, ఎంత ఎత్తుకు ఎదిగిపోయారో. మనం మాత్రం రాత్రి పగలు ప్రార్థించి కూడా అన్ని కష్టాలే మనకి. ఎందుకు జాన్ ఇలా మారిపోయావు? ఎప్పుడూ దేవుని మీద నమ్మకంగా ఉండే నువ్వు ఎందుకు ఇంత దేవునికి దూరం అయిపోయావు? ఈ కష్టాలన్నీ మన విశ్వాసాన్ని పరీక్షించడానికే కదా. ఏంటి రిప్కా ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావు? ప్రతి పరీక్షకి ఫలితం ఉంటుంది. వాళ్ళ ఫలితం చూడు, సంతోషం, సమృద్ధి. మరి మన ఫలితం చూడు, ఓడిపోవడం. జాన్, ఇది గుర్తుపెట్టుకో. పక్క వాళ్ళకి ఏమొచ్చింది, నాకేం రాలేదు అని లెక్కలు వేయకు. మన ప్రయాణం దేవునితో. మన మార్గాలు ఆయన మార్గాలు ఒకటి కావు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. లోకం వైపు చూడకు జాన్. ఆయన నీ కోసం ప్రత్యేకంగా సిద్ధపరిచిన మార్గం ఉంది. నిజమైన విశ్వాసం అంటే మనం ఆశించినదే జరగాలని దేవుణ్ణి డిమాండ్ చేయడం కాదు. ఆయన ఆశీర్వాదాలను అవసరమైనప్పుడల్లా తీసుకునే ఏటీఎం కాదు. ఈ రోజుండి రేపు పోయే ఈ లోక సమృద్ధి కోసం నువ్వెందుకు వేగిరపడుతున్నావు జాన్? రేపు పరలోకంలో 24 పెద్దల మధ్య, ఇసుక రేణువుల కంటే విస్తారమైన దేవదూతల మధ్య, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము స్తుతించే పరలోక సైన్య సమూహం మధ్య, నీతి సూర్యుని కోసం తమ జీవితాలను కూడా త్యాగం చేసి ఈ లోకాన్ని జయించిన వారి మధ్య, తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్న మనుష్య కుమారుని నోట బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఎవరికీ తెలియని ఒక క్రొత్త పేరుతో నిన్ను పిలిచి, నువ్వు ఊహించని బహుమతులు, తరగని ఆశీర్వాదం నీకిచ్చే ఆ సమయం చూడాలని లేదా? యేసయ్యతో యుగయుగాలు కలిసి జీవించే ఆ క్షణాలు వద్దా? ఈ రోజు ఉండి రేపు గతించిపోయే ఈ లోకం ఎందుకు? ఆయన ప్రేమను గుర్తించు జాన్. నీవు ఆయనను వదిలేసినా ఆయన నిన్ను ఒక్క క్షణం కూడా వదల్లేదు. అదే ఆయన నిజమైన ప్రేమ. నువ్వు నడిచే ప్రతి అడుగులో ఆయన నీ వెనకే ఉన్నారు. ఇప్పటికే ఆయన చెయ్యి నీ కోసం చాపే ఉంచారు. నువ్వు ఆ చేతిని పట్టుకుంటావా లేదా అనేది నేను నీకే వదిలేస్తున్నా. కానీ ఒక్కసారి పట్టుకుంటే మాత్రం ఆయన నిన్ను ఎప్పటికీ వదలరు. బుద్ధొచ్చింది రిప్కా. అపవాది తంత్రాలను గ్రహించుకోలేకపోయాను. అపవాది నాలో వేసిన ప్రతి విత్తనానికి నేను అడ్డు చెప్పలేదు. నేను దేవునికి విరోధంగా నడిచిన ప్రతి నడకకు, మాట్లాడిన ప్రతి మాటకు దేవుడు లెక్క అడగకుండా ఇప్పుడే వెళ్ళి ప్రార్థన చేసి క్షమాపణ అడుగుతాను. ఇప్పుడే ఆయన కాళ్ళ మీద పడతాను. మిస్ అయిపోయాడు. అంతా ఈ రిప్కా వల్లే. దీన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది. అయినా ప్లాన్స్ ఏమైనా తక్కువగా ఉన్నాయా ఏంటి? ఈ రిప్కాని చాలా తక్కువ అంచనా వేశాం. నెక్స్ట్ టార్గెట్ ఈ రిప్కానే. వస్తా, మళ్ళీ వస్తా. జస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చానంతే.
ఎవరో ఈ ఫ్యామిలీని పడగొట్టేస్తాం, ఏదో చేసేస్తాం, ఊదేస్తాం అని వెళ్ళాడు. ఎక్కడ మొదలయ్యారో మళ్ళీ అక్కడికే వచ్చి పడ్డాడు. నువ్వేదో ఎక్స్పీరియన్స్డ్ అనుకున్నా కానీ చివరికి నేను వచ్చి బాధపడిన ప్లేస్లోకే వచ్చి బాధపడతామని అనుకోలే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.